విశాఖ గరుడ అయోధ్య రామ మందిరం నమూనా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. విశాఖ బీచ్ ప్రాంతంలో అన్మోల్ విల్లా ఈ అద్భుత దృశ్య నమూనాను సిద్ధం చేశారు. 300 మంది కళాకారులు 90 మీటర్ల ఎత్తుతో ఈ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు. ఎక్కడ ఇనుము, సిమెంట్ వాడకుండా ఈ నిర్మాణం చేసినట్లు నిర్వహణ సారథి దుర్గాప్రసాద్ చెప్తున్నారు. అయోధ్యలో ఆలయం ఏ రకంగా ఉంటుందో అదే రీతిలో ద్వారాలు, గోపురాలతో నిర్మించారు. చక్కటి విద్యుత్ దీపాల వెలుగులో మరింత శోభాయమానంగా అయోధ్య మందిరం అలరిస్తోంది. ఈ నెల 22 నుండి భక్తులకు, పర్యాటకులకు అయోధ్య ఆలయ నమూనా అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు దుర్గాప్రసాద్ వైజాగ్ విజన్తో మాట్లాడుతూ, భక్తులకు ఎంట్రీ టికెట్ 50 రూపాయలుగా పెట్టామని, సందర్శకులకు ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని తెలియజేశారు. మహాకుంభమేళాలో మొదలుపెట్టిన ఈ ప్రదర్శన విశాఖలో 2వ ప్రదర్శనగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు మన విశాఖ తీరంలో మా శ్రీ గరుడ అయోధ్య రామ మందిర్ మీ ప్రదర్శనకు మేము ఇక్కడ పెట్టడం జరిగిందండి. మన 50 మంది భక్తజనం వచ్చి వీక్షించి తరించాలని మా కోరిక. ఎన్ని రోజులు ఉంటుంది సార్? మనకి ఇక్కడ 45 రోజుల నుంచి 50 రోజుల వరకు మనం ప్రదర్శనకి ఉంచుతున్నాం. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. ఎంట్రీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరికి 50 రూపాయల చొప్పున టికెట్ 50 రూపాయల చొప్పున మేము నిర్ణయించుకుని పెట్టడం జరిగింది. అసలు ఇక్కడ పెట్టాలని ఎందుకు వచ్చిన ఆలోచన? ఇది ఇండియాలోనే ఫస్ట్ అయోధ్య రామ మందిర్ నమూనా. ఇది ముందు ప్రయాగరాజ్లో పెట్టామండి. తర్వాత వైజాగ్ మన తెలుగోడిగా మనం వైజాగ్లో పెట్టడం జరిగింది. శ్రీరామాయ రామభద్రాయ రామచంద్రాయ మేధసే रघुनाथाय नाथाय सीताय पतये नमः। जय श्री राम से भक्तों को जैसा श्री राम मंदिर अयोध्या में बनाया गया है वैसा ही श्री राम मंदिर आपके विशाखापट्टनम में बनाया गया है। जो अनुभूति रामलला के दर्शन करने से अयोध्या में प्राप्त होते हैं वैसी अनुभूति यहाँ पर दर्शन करने से होती है और सभी भक्तों को భగవాన్ కా ఆశీర్వాద్. జై శ్రీరామ్. ఏదైతే కోట్లాది హిందువుల, కోట్లాది భారతీయుల కళ ఏదైతే ఉందో అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని చెప్పి ఎన్నో ఏళ్ల కళని మన ప్రీతం ప్రధాని గారు నెరవేర్చారు. అయితే అయోధ్య వెళ్ళి రాముడిని మనందరం కూడా దర్శించుకోవాలి. కానీ మన దుర్గాప్రసాద్ గారు మనందరి కోసం అయోధ్య రామ మందిరాన్ని విశాఖపట్నం తీసుకొచ్చారు. మరి విశాఖపట్నం బీచ్ రోడ్లో అతి సుందరమైన ప్రాంతంలో ఈ యొక్క రామ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్యలో ఏ విధంగా అయితే రామ మందిరం ఉంటుందో అదే విధంగా స్కేల్ టు స్కేల్ ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే స్వామివారి విగ్రహం కానీ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా అదే విధంగా సేమ్ అయోధ్య వెళ్ళినట్టే ఈ యొక్క ప్రాంతం ఉంటుంది. దయచేసి భక్తులందరూ కూడా వచ్చే స్వామివారి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతున్నాం. ఎందుచేత అంటే సింహాచలంలో ఉన్నటువంటి వేద పండితులచే ఈ యొక్క విగ్రహం ఈరోజు ప్రతిష్ఠించబడింది. అలాగే 2 నెలల పాటు భక్తులందరికీ సందర్శనార్థం ఈ యొక్క ప్రాంతం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ వచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం.
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.